హాయ్ అండి. వెల్కమ్ టు రమ్యాస్ రుచులు. బాగున్నారా అండి? ఈరోజు నాన్ వెజ్ లవర్స్ కోసం ఎంతో రుచికరమైన గ్రేవీ చికెన్ కర్రీ చూపిస్తాను. ఇందులో వేసే గ్రేవీ చికెన్ మసాలా దాన్ని మ్యాజిక్ మసాలా అని అంటామండి. ఎందుకంటే అంత టేస్ట్ ఇస్తుంది. నేను చేసే ఈ మ్యాజిక్ మసాలా మీరు తప్పకుండా చూడాల్సిందే. రండి. ఒక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి బిర్యానీ దినుసులు వేసుకోండి. షాజీరా, యాలుక్కాయలు, లవంగం, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, మీ దగ్గర ఉన్న బిర్యానీ దినుసులన్నీ 1-2 వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నదైతేనే బాగా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ కూరలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు తిప్పుకోండి. ఎంత బాగా ఫ్రై అయితే మనకి గ్రేవీ అనేది అంత థిక్గా వస్తుంది. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవి కూడా బాగా కలిసేలాగా తిప్పుకోండి. దీనిలోకి మీ రుచికి సరిపోను ఉప్పు, పసుపు వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి. లేదంటే మీకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఉల్లిపాయ అనేది ఫ్రై అవటానికి. కాసేపు మూత పెట్టుకొని ఉల్లిపాయని ఉడికించుకోండి. ఉల్లిపాయ అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా ఉన్న చికెన్ని వేసుకోండి. ఈ చికెన్ కూడా బాగా కలిసేలాగా తిప్పుకోండి. మీకు తెలుసా అండి ఈ విషయం? చికెన్లో ప్రోటీన్ చాలా హైగా ఉంటుంది. ఇది తినటం వల్ల బోన్స్కి కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వండి. అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చే వరకు మనం మగ్గనివ్వాలి. మీరు ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం ఉండదండి ఈ గ్రేవీ కర్రీకి. ఇప్పుడు మ్యాజిక్ మసాలా చూపిస్తాను, వచ్చేయండి. ఒక జార్ తీసుకొని అందులోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, ఒక 2 యాలుక్కాయలు, 1 ముక్క దాల్చిన చెక్క, 2 లవంగాలు, కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 2 టమాటా ముక్కలు వేసుకోండి. వీటన్నింటినీ కూడా బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చూసారా అండి ఎంత వాటర్ వచ్చిందో చికెన్లో నుంచి? చికెన్ ఎంత ఫ్రెష్గా ఉంటే మీకు అంత వాటర్ వస్తుందండి. అదే బాగా గుర్తు, ఫ్రెష్ చికెనా కాదా అని చెప్పి టెస్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపోను కారాన్ని వేసుకోండి. 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నానండి నేను ఇక్కడ. అలానే చికెన్ మసాలా చికెన్ కర్రీ కోసం సపరేట్గా తయారు చేశాను. ఇది కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను సపరేట్ వేరే వీడియో పెడతాను. ఇప్పుడు ఈ కారం అంతా కూడా బాగా కలిసేలాగా తిప్పుకోండి. కాసేపు మూత పెట్టుకొని కారం కూడా ఉడికించుకోండి. కారం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న మ్యాజిక్ మసాలా వేసుకోండి. ఈ మసాలా అంతా కూడా కూరకు బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ మసాలా వల్లే మీకు కూరకి ఒక కొత్త రుచి అనేది వస్తుంది. చికెన్ కూర ఎప్పుడూ ఒకేలాగా తింటే బోర్ కొట్టేస్తుంది కదండి. అందుకని ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, మీరు బాగా ఇష్టపడతారు. ఇప్పుడు మనకి గ్రేవీ అనేది కొంతమంది ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటారు, కొంతమంది తక్కువ గ్రేవీ కావాలనుకుంటారు. కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూర ఎక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఒక టీ గ్లాస్ వాటర్ కానీ, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కానీ పోసుకోండి. పోసుకొని కాసేపు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. ఇంకెందుకండి చూస్తారు, ఒక లైక్ వేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే.
ఇందులోకి ఇప్పుడు ఒక 2 స్పూన్లు గరం మసాలా పౌడర్ని వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఆ కొత్తిమీర గరం మసాలా బాగా కలిసేలాగా తిప్పుకోండి. ఇవన్నీ కూడా ఉడికే వరకు ఒక 5 నిమిషాల పాటు అలానే మీడియం ఫ్లేమ్లో స్టవ్ని ఉంచి ఉడికించుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గ్రేవీ చికెన్ కర్రీ రెడీ అండి. ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ సెక్షన్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.